రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం సర్కార్. ఇక అన్నదాతల ఖాతాల్లో నేడు డబ్బులు జమ కానున్నాయి. కేంద్ర ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతుల ఖాతాలో మధ్యాహ్నం నుంచి డబ్బులు జమ చేయనుంది కేంద్ర సర్కార్. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది. అందులో భాగంగా 19వ విడత నిధులు రేపు అందించనుంది. ఈ విడతలో 9,70,00,000 మంది రైతులకు ప్రయోజనం కలగనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. పిఎం కిసాన్ సంబంధించి రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది ఇచ్చే విధంగా అంటే సంవత్సరానికి 6,000 3 దఫాలుగా 2,000 ఇస్తా ఉంటుంది. దానికి సంబంధించిన నిధులు ఈ రోజు దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలోకి జమ కానున్నాయి. ముఖ్యంగా ఈ రోజు 19వ సందర్భంగా అంటే 19 ఇప్పటి వరకు 18 సార్లు ఈ పెట్టుబడి సంబంధించిన రైతుల పెట్టుబడి సాయం అందింది కేంద్రం ద్వారా. 19వ ఈ రోజు నిధులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. బీహార్ లోని భాగల్పూర్ లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కొంతమంది రైతులకు ఈ యొక్క నగదును ఇవ్వనున్నారు. అయితే మొత్తంగా ఇప్పటి వరకు 18 సార్లు దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం ఈ నగదును చెల్లించింది. ఇప్పుడు 19వ ఈ రోజు రైతుల ఖాతాలోకి నిధులు విడుదల చేసింది. అయితే సంవత్సరం పొడవునా 3 దఫాలుగా 6,000 పడతా ఉంటుంది. రైతులకు, పేద రైతులకు, దాదాపు అందరి రైతులకు కొంత పెట్టుబడి సాయం కింద ఇస్తుంది. రైతులకు వెన్నుదన్నుగా నిలవాలి. రైతులను కొంత వ్యవసాయ రంగంలో కొంత పెట్టుబడి సాయం ఇస్తే వాళ్ళు మరింత చురుగ్గా మంచిగా పనిచేయగలుగుతారు. వ్యవసాయానికి సంబంధించి కొంత వాళ్ళు భరోసా నింపినట్టు అవుతుందని చెప్పేసి కేంద్రం భావించింది. 2019 సంవత్సరంలో ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి రైతుల నిధులకు సంబంధించి జమ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 18 టర్ములు కూడా రైతుల ఖాతా నగదు జమ చేసింది. అయితే ఎవరికైతే ఆ రైతులకు సంబంధించిన అకౌంట్ నంబరు కేవైసీ లింక్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నగదు అమౌంట్ ఈ రోజు 2,000 చొప్పున అందరికి అకౌంట్ లో జమ అవుతుంది. ఎవరికైతే అర్హులైనప్పటికీ కేవైసీ కాని వాళ్ళకి మాత్రం అకౌంట్ లో డబ్బులు నగదు జమ కాదు అని చెప్పేసి ఇప్పటికే చాలా స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్క రైతుకి ఖచ్చితంగా 2,000 పడతా ఉంది. కాకపోతే ఇంకా కేవైసీ చేసుకునే వాళ్ళు త్వరగా పూర్తి చేసుకుంటే వారికి వెంటనే కూడా డబ్బులు పడే అవకాశం ఉందని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. పీఎం నరేంద్ర మోడీ చెప్పేది ఏంటంటే రైతులకు తమ సర్కారు అన్ని విధాలు అండగా ఉంటుంది. రైతులను ముందు వరుసలో ఉంచి దేశం రైతు వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి రైతులను మరింత కొంత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ రైతులకు, అన్నదాతలకు మనం ఎంత చేసినా తక్కువే. కానీ మనకున్నంత పరిస్థితుల్లో కొంత రైతులకు కూడా చేస్తే వాళ్ళొక ఆత్మవిశ్వాసము, వ్యవసాయం చేసుకోవడానికి కొంత మనం భరోసా కల్పించినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టాము. 2019 సంవత్సరంలో ఈ పథకాన్ని తీసుకొచ్చాము. అప్పటి నుంచి కూడా ఇది నిరంతరాయంగా కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఈసారి 19వ దఫా కింద ఈసారి రైతుల అకౌంట్ లో నగదు జమ అవుతోంది. బీహార్ రాష్ట్రంలో భాగల్పూర్ ఉన్న స్వయంగా ప్రధాని మోడీ ఈ యొక్క రైతుల అకౌంట్ లో నగదు జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క పేరుతో రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇట్లా వివిధ రాష్ట్రాలు ఒక్కొక్క పేరుతో రైతులకు కేంద్రంగా, రైతుల దృష్టిలో కొంత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, రైతులకు కొంత వ్యవసాయంగా వెనుదన్నుగా నిలిచాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అన్ని విషయాలకు సంబంధించి ఇటు కేంద్రం కావచ్చు, ఇటు రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సాయం కొంత అమౌంట్ తక్కువైనప్పటికీ కొంత రైతులకు అప్పటికన్నా వ్యవసాయం చేయాలనే ఒక ఆత్మవిశ్వాసం, భరోసా అనేది నింపుతున్నాయని చెప్పేసి ఇటు రైతులు కావచ్చు, అన్నదాతలు కావచ్చు, కొంత వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు కావచ్చు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ యొక్క రైతులకు సంబంధించిన ప్రతి ప్రభుత్వం కూడా ఇటు కేంద్రంగా, రాష్ట్ర ప్రభుత్వం మరింత కొన్ని వాళ్ళకి రైతులకు సాయం అందించాలి, వ్యవసాయ రంగంలో భారతదేశాన్ని మరింత ముందు వరుసలో నింపాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వాలు చేపడుతున్న ప్రోత్సాహకాలు కావచ్చు, ఇట్లాంటి నగదు సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా ఇట్లాంటి వాటిపై నగదు జమ చేయడం పట్ల ఇటు వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.